సీతక్క ఒక తీపి కబురనే చెప్పుకోవచ్చు. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి ఉద్యోగాల భర్తీ జరగలేదు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీల భర్తీ అయితే జరగలేదు. అంగన్వాడీలకు సంబంధించినటువంటి విషయంలో ఆ యొక్క భర్తీని చేస్తామంటూనే పౌష్టికాహారము స్త్రీలకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన కూడా మేము చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా పౌష్టికాహారం కోసము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, రక్తహీనతకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తదితర అంశాలపైన మా యొక్క దృష్టి ఉండబోతుందంటూ సీతక్క మాత్రం ప్రకటన చేయడం జరిగింది. వీటితో పాటుగా ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి మహిళల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకోనున్నట్టుగా సీతక్క మాత్రం ఒక ప్రకటన చేయడం జరిగింది. వీరన్నిటితో పాటుగా దాదాపు 12,679 మంది సర్పంచులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు అయితే కనబడతా ఉన్నాయి. సర్పంచుల పదవీ కాలం కూడా ముగిసి దాదాపు 6 నెలలుగా వస్తూ ఉంది. ఇప్పటి వరకు వాళ్ళకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు విడుదల కాలేదు. పెండింగ్ బిల్లుల విషయంలో కూడా ఒక ప్రకటన మాత్రం చేయడం జరిగింది. ఈ నెల ఆఖరులోగా ఖచ్చితంగా సర్పంచులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను మేము ఇస్తామని చెప్తూనే వారు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా సీతక్క గుర్తు చేయడం జరిగింది. ప్రధానంగా వారు ఖర్చు పెట్టినటువంటి ఖర్చులకు వడ్డీలు భారంగా మారడం జరిగింది. అది గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపం కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము సర్పంచులను ఖచ్చితంగా ఆదుకుంటామనేటువంటి మాట చెప్తూనే పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని కూడా సీతక్క చెప్పినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు 17,000 ఉద్యోగాల భర్తీ అంశము, మరొక వైపు ఇటు సర్పంచ్ బిల్లులకు సంబంధించినటువంటి విషయము. అసలు సీతక్క ఉద్యోగాలపైన ఏం మాట్లాడిందో విందాం. సీతక్క మాట్లాడినటువంటి విషయాన్ని కూడా ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అంగన్వాడీల విషయంలో చాలా వరకు ఖాళీలు కనబడతా ఉన్నాయి. ఆ యొక్క ఫిలప్ కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? తప్పకుండా ఇప్పుడు రాబోయే కాలంలో ఒక 17,000 ఉద్యోగాలను మేము ప్రకటించబోతున్నాము, ఇవ్వబోతున్నాము. ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కొత్త అంగన్వాడీ సెంటర్స్ కూడా అవసరం ఉంది. అది కొంత సెంట్రల్తో ముడిపడి ఉంది కాబట్టి ఆ దిశగా కూడా సాధించడం కోసం అంతా లిస్ట్ అవుట్ చేసుకొని ఈ మధ్యకాలంలో సెంట్రల్కి సంబంధించినటువంటి మినిస్టర్స్ని కూడా కలుస్తాం. కొత్త వాటిని అదేవిధంగా పాత వాటి అన్నీ కూడా మన స్థాయిలో అయ్యేటి మేము కూడా ఫిలప్ చేస్తాం. మంచి పౌష్టికాహారం అందించే విధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. తొందరలోనే జిల్లాల వారీగా పర్యటనలు చేసి ఎట్లా నడుస్తున్నాయి ఈ అంగన్వాడీ సెంటర్స్, వాటి యొక్క బలహీనతలు ఎట్లున్నాయి అనేది కూడా మేము ఐడెంటిఫై చేసి మంచిగా నిర్వహించుకోవడం కోసం, అదేవిధంగా ఖాళీలను భర్తీ చేయడం కోసం ప్రతి గూడెంలో కానీ, తండాలలో కానీ, దళిత వాడలు కానీ, ఎక్కడైనా కానీ అంగన్వాడీస్ అంటే ఇంకా అంతటా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చూసాం. సీతక్క మాట్లాడినటువంటి మాటలు ఒక రకంగా చెప్పాలంటే గ్రామ స్థాయిలో ఉద్యోగం చేయాలనుకునేటువంటి మహిళలకైతే ఇది కలిసి వచ్చేటువంటి అంశమే. అంగన్వాడీల భర్తీ అనేది త్వరలోనే జరగబోతా ఉంది. అలాగే సర్పంచ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు కూడా త్వరలోనే విడుదల కాబోతా ఉన్నాయి. ఇవి రెండు కూడా సీతక్క చెప్పినటువంటి ఒక తీపి వార్తలుగానే మనం అయితే చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.